విఎన్ ఆదిత్య గారు ఎప్పుడు సరదాగా ఉండే మనిషి. మీ జీవితంలో మీకు బాగా కోపం తెచ్చిన మనిషి ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, లేదంటే హరికృష్ణ ఇంటూరేనా? వ్యక్తిగతంగా చెప్పండి. సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమలో బేసిక్గా స్పర్ ఆఫ్ ద మూమెంట్ కోపం చాలా మంది మీద వస్తుంది. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని. మనకు వాళ్ళు ఎదురుగున్నానే మిస్టేక్ అంటే మాటలు మాట్లాడుకోకపోవడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? మాట్లాడుకోకపోవటాలంతా ఎప్పుడూ లేదు, ఎవరితోనూ లేదు. అది అసలు ఇప్పటిదాకా లేదు. సినిమాలోనూ లేదు, బయట లేదు అసలు ఎప్పుడూ లేదు. ఎవరితో అంత శత్రుత్వం అసలు ఎవరితో లేదు. కానీ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఎవరో కూడా ఉంటారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మీరు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అదర్ వెర్షన్ తెలుసు. ఎందుకంటే నేను చాలాసార్లు అఫెండ్ అవుతాను. ఇప్పుడు నా సినిమా నేను కష్టపడి షూటింగ్ చేస్తాను. నా నిర్మాత కంటే నేను ఎక్కువ భుజాన మోస్తాను. అది రిలీజ్ కాకపోతే ఏదో ఒక ఈగోయిస్టిక్ కారణాల వల్ల, ఎవరో మధ్యవర్తుల వల్ల అది రిలీజ్ అవ్వకపోతే నాకు బాధ వస్తుంది. అంటే నా కష్టం ఒకటే కాదు కదా. సినిమా అంటే 24 క్రాఫ్ట్లు చాలా మంది ఉంటారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయినా నాకు పర్వాలేదు. కానీ ఆ కష్టం అసలు హిట్టో ఫ్లాపో కూడా తెలియకుండా అలా ఎడిటింగ్ రూముల్లో ఉండిపోవటం అన్నది నాలాంటి, అంటే ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని వాడికి 3 సినిమాలు దర్శకుడిగా ఆగిపోవటం అన్నది దర్శకత్వ కెరీర్కి పెద్ద దెబ్బ. అలా జరిగాయండి. ఇప్పుడు పీపుల్ మీడియాలోనే ఉన్నాయి 3. అది సొంత కంపెనీలోనే. అంటే చాలా క్లోజ్. ఆయనకి చాలా అభీష్టం ఉంది. అభీష్టం వేరు, సంకల్పం వేరు, చిత్తశుద్ధి వేరు కదా. ఆయనకి విపరీతమైన అభీష్టం ఉంది. నేను కలిసినప్పుడు అలా సినిమాలు రిలీజ్ చేయడానికి ఆయన పడుతున్న కష్టాలు చెప్తారు. బట్ నేనేమంటానంటే అసలు మీరు ఒక ప్రమోషనల్ బడ్జెట్ పెట్టుకొని, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు ఒక సినిమా, సునీల్ అప్పుడు అనౌన్స్ చేశారు కదా, సునీల్ తోటి ఒక సినిమా, సునీల్ను అజయ్ గారు, ఇవన్నీ అయిపోయి సెన్సార్ అయిపోయి, జగపతి బాబు గారు, రాధిక గారు, ఖుష్బు గారు, వీళ్ళతో నాజర్ గారు, అంతా మంచి స్టార్ క్యాస్ట్, ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ అన్నిట్లోనూ. లక్ష్మీ భూపాల్ గారు, మికీ జే మేయర్, అనూప్ రూబెన్స్. అండ్ మేకింగ్లో కూడా ఎక్కడా తగ్గింది లేదు. పీపుల్ మీడియా స్టాండర్డ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అవును, ఎందుకు ఆగాయి? నాకు ఇవాళకి అది బేతాల ప్రశ్న. సో నేను ఇది విశ్వప్రసాద్ గారిని అడిగారు కానీ మిమ్మల్ని అడగలేదు. విశ్వప్రసాద్ గారిని అడిగినా అవ్వలేదు. అది వివేక్ కుచిపట్ల గారిని అడిగినా అవ్వలేదు. ఎవరు అంటే అకౌంటబిలిటీ లేకపోవటం అన్నది ఒక పెద్ద సంస్థలో. ఒక్కో సినిమాకి మినిమం కేవలం నాకు ఫైనల్ గా ఒకటి అనిపిస్తుంది, ఆయన నేను క్లోజ్ కాబట్టి నా సినిమా బయటకు వచ్చి మంచి పేరు వస్తే ఆయన మా రిలేషన్ ఇంకా బలపడుతుందని చేస్తున్న కుట్రలాగా కనబడుతుంది. కానీ సినిమాల్లో ఏం తప్పు ఉండదు. రీ రికార్డింగ్ ఒక డైరెక్టర్ కూర్చొని అసలు ఎడిట్ చేయాలా, రీ రికార్డింగ్ దగ్గరుండి చేయించాలా. ఒక డైరెక్టర్గా నేను ఏ సినిమాని పోస్ట్ ప్రొడక్షన్లో వదిలేయలేదు. ఎవరు వదలరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో విచిత్రంగా నా ఇన్వాల్వ్మెంట్తో మొదలైన కంపెనీలో అన్ని చిత్ర విచిత్రాలే జరిగాయి. ఎస్పెషల్లీ నా సినిమాలో. బయట సినిమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. కాదు, ఇప్పుడు నాకు అసలు అర్థం కాని ఒక మిస్టరీ అది. దర్శకులుగా మీరు బాధపడడంలో మీ ఇది ఉంది, కరెక్టే కాదని. స్టార్స్ అందరూ కష్టపడి యాక్ట్ చేశారు, వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు, ఇవన్నీ చేశారు. వాళ్ళు కూడా అడగలేకపోతుంది. ఎన్నిసార్లు నేను అనుభూతున్నా. జయప్రద గారు ఎన్నిసార్లు అడిగారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిసార్లు అడిగారు. పోనీ ఆ సినిమాలు ఎప్పుడు చూడొచ్చు అని మీరు మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను అనుకోకండి. ఎప్పుడు చూడొచ్చు? మీరు రండి, ఎడిటింగ్ రూమ్ లో చూపిస్తారు. అంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఒక కంటెంట్ని ఫస్ట్ మేకర్గా నేను ఎంత నమ్ముతానో ప్రొడ్యూసర్ అంత నమ్మాలా. విచిత్రంగా కార్పొరేట్ స్ట్రక్చర్. ఇప్పుడంటే విశ్వ గారు అన్నీ పట్టించుకుంటున్నారు. అప్పుడు అసలు ఆయన ఎవేగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఎవరెవరో చూసుకునేవాళ్ళు వివేక్ ఆధ్వర్యంలో. వీళ్ళందరూ రివ్యూల మీద, ఆయనకి ఇచ్చే రివ్యూల మీద ఆధారపడి రన్ అవుతుండేది అప్పట్లో. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన కంప్లీట్గా ఈజ్ ఏ ఫుల్ టైం ప్రొడ్యూసర్. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. నా దురదృష్టమో ఏమో ఈ పని ఆయన అప్పుడు చేసింది. అప్పుడు అసలు నిర్మాతగా ఆయనకి, దర్శకుడిగా నాకు ట్రావెలే లేదు. రైట్. నేను రైట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా, కాస్టింగ్ ఏంటి, మిస్ కాస్టింగ్ ఏంటి, అసలు చెప్పుకోవడానికి నిర్మాత సెట్లో లేకుండా చేస్తున్న సినిమాలు ఎలా ఉంటాయి. నేను ఇంకా మన కంపెనీ కదా అని నేను ఎక్కువ కష్టపడి నేను కాస్ట్ కంట్రోల్ చేసి మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ అతను హెల్ప్ తోటి చేసిన సినిమాలే. కానీ అతను షూటింగ్ వర్క్ చేయగలుగుతాడు, కానీ రిలీజ్ అండ్ మార్కెటింగ్ మళ్ళీ అగైన్ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అన్ని వస్తే కానీ నేను ఇవ్వను అంటే ఎవడు ఏం చేయలేడు. ఆ సినిమాలకు అంత రాదని తెలిసి తీసిన సినిమాలు, అది రిలీజ్ అయ్యాక వచ్చేసిన సినిమాలు కొన్ని ఉంటాయండి. రిలీజ్ తర్వాత డబ్బులు వస్తాయి, శంకరాభరణం లాగా. లేకపోతే అంటే లెస్ స్టార్ కాస్ట్ బేస్డ్ ఆన్ కంటెంట్. అంటే ఓటీటీ కూడా ఇవ్వట్లేదా? ఓటీటీలు ఇప్పుడు రిలీజ్ లేకుండా తీసుకోవట్లేదు కదా ప్రాబ్లం. అది థియేటర్లో సినిమా పడకపోతే ఓటీటీలు కూడా తీసుకోవు. అవును. వెబ్ సిరీస్ అయితే తప్ప
ఇప్పుడు ఈటీవీ విన్ అయినా లిటిల్ హార్ట్స్ సినిమా ఓన్లీ ఓటీటీ కాదు, అది థియేటర్లో వేసి ఓటీటీ ఇచ్చారు. ఈటీవీ విన్. సో అలాగా మనం ఆ ఆల్గారిథంని మనము ఫాలో చేసిన సినిమా ముందు థియేటర్లో వేయాలి కదండి. అవునవునవును. వాళ్ళవే నెలకి 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో అయినా తొయ్యాలి కదా. సరే, ఎప్పటికైనా మీ కష్టం అయితే వృధా పోదని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాంటి టైంలోనే నేను పీపుల్ మీడియాలో కథలు విన్న ఉద్యోగం నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే మంత్లీ సాలరీ మీరు సినిమాలు చేస్తే వాళ్ళకు కూడా వాల్యూ ఉండట్లేదని ఫ్రెండ్షిప్ని అక్కడే అట్టే పెట్టి మా చెల్లెలు వాళ్ళు ఇప్పుడు ఓఎంజీ ఫనీ దీని త్రూ వచ్చింది కాబట్టి విడిగా మొదలు పెట్టి ఇంకా, కానీ దీని కష్టాలు దీనికి న్యాచురల్ ఉంటే అందులో హోమ్ ప్రొడక్షన్ ఇంట్లో వాళ్ళతో అంటే ఇంకా జాగ్రత్తగా చేయాలి. ఎటు తిరిగినా మనకే డ్యామేజ్, పేరైనా డబ్బులైనా వాళ్ళు మన నమ్మే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. సో అందుకని కష్టమో నష్టమో మేమే పడుతున్నాం. ఫనీ సినిమాకి వచ్చేసరికి AU&I పద్మనాభ రెడ్డి గారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, AU&I స్టూడియోస్. సో ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి క్యాథరిన్ హీరోయిన్గా, నాకు తెలిసి దీపావళి టైంకి మనం ఫనీ ఇంటర్వ్యూ కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. దసరాకి ఇప్పుడు పర్సనల్గా చేసినట్టు. ఓవరాల్గా ఇంకా రాబోయే అప్కమింగ్ టాలెంట్కి మీరిచ్చే చిన్నపాటి సజెషన్ ఏంటి? ఇదివరకంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి ఎక్కడి నుంచో వచ్చి ఇండస్ట్రీ ఎక్కడుంటే అక్కడ, ల్యాబ్లు ఎక్కడుంటే అక్కడ ఇండస్ట్రీ ఉండేదండి. చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, కోల్కతా అయినా, ముంబై అయినా. ఇప్పుడు అవసరం లేదు. ఎవరు ఏ ఊరిలో ఉన్నా వాళ్ళ కంటెంట్ ప్రపంచమంతా తిరిగే అవకాశం వచ్చింది. సో టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చి పని చేస్తేనే వాళ్ళకి అవకాశం అన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడు నిజంగా రైట్గా ఇవాళ ఇండస్ట్రీని అబ్జర్వ్ చేసి దాన్ని అనలైజ్ చేసుకున్న కుర్రాడు ఓవర్ నైట్ రాజమౌళి గారికి నెక్స్ట్ పొజిషన్ ఆయన బీట్అవుట్ చేయగలిగిన అవకాశం ఇవాళ ఉంది. రైట్. ఇది వరకు అంత ప్రయాణము చేయాల్సి వచ్చేది. కరెక్ట్. సో వాళ్ళు దాన్ని పట్టుకుంటారా లేదా అన్నది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. థ్యాంక్స్ అలాట్ సార్. మీ మూవీస్ ఫనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనసారా కోరుకుంటూ, అండ్ అక్కడ బ్యాంక్లో ఉన్న ఆ 3 సినిమాలు కూడా రావాలని మనసారా కోరుకుంటూ మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరికీ, మీకు, మీ ఇంటిల్లిపాదికి అందరికీ పండగ శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. ప్లెజర్ ఇస్ ఆర్స్. మైక్ ఎసరలేదు, మరి మీకు ఇంటర్వ్యూ టీఆర్పీ బాగానే రావాలి. మైక్ కన్నా మాటలు ఎక్కువ విసిరారు, చాలు మాకు. విసిరేసేనా? ఇప్పుడు అర్జెంట్గా వెనక్కి వెళ్ళి ఆలోచించుకుని నేర్చుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ఫెస్టివల్. ఎంజాయ్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.